Real leaders are extraordinary people with extraordinary skills. ఇలాంటివి లీడర్ పోస్టర్స్ లో చూసే ఉంటాం. ఈ కాన్సెప్ట్ లీడర్ లో ఎంతవరకు నిజమైంది ఏంటి అసలు లీడర్ గురించి మన లీడర్ ని అడిగి తెలుసుకుందాం. హాయ్ రానా గారు. హాయ్ రిచా. లీడర్ అనే టైటిల్ ఎవరు పెట్టారు? ఫర్ వాట్? మీరు ఇందాక ఒకటి అన్నారండి, రియల్ లీడర్స్ ఆర్ ఆర్డినరీ పీపుల్ విత్ ఎక్స్ట్రాడినరీ స్కిల్ అని. అది ఎక్స్ట్రాడినరీ స్కిల్ కాదండి, అది ఎక్స్ట్రాడినరీ డిటర్మినేషన్. దట్స్ అల్టిమేట్లీ వాట్ అ లీడర్ ఇస్. అండ్ లీడర్ అనేది ఒకటి ఈ సినిమాకి టైటిల్ కాకుండా ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్ లీడింగ్ అండి. అంటే మన అందరిలో ఒక లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ని చూడడమే and bringing that leader out is the real skill of a leader. So that's why this film is titled Leader, and it's a political film. Sekhar Kammula, he doesn't needs any kind of great introduction. Manaku already telusu. Anand gaani, Happy Days gaani ilanti movies anni chesi mana Telugu film industry lo soft revolution techinatuvanti goppa vyakti. Alanti director combination lo meer chestarani expect chesara? Say about his mark. ఒకటండి, వన్ ఇస్ అలాంటి డైరెక్టర్తో చేస్తానా ఇలాంటి డైరెక్టర్తో చేస్తానా అన్నది కాదండి. ఇట్స్ అల్టిమేట్లీ అబౌట్ ద ఫిల్మ్ అండి. టు మీ ఐ బిలీవ్ దట్ ఫిల్మ్ ఇస్ బిగర్ దెన్ ద డైరెక్టర్ ఆర్ ది యాక్టర్ ఆర్ ఎనీబడి ఎల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్. సో దట్స్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ దెన్ అంటే ఆ రేటింగ్స్ ప్రకారం దట్ ఈస్ హయ్యర్ దెన్ ఎనీబడి ఎల్స్ అన్న దీంట్లో ఉంటానండి నేను ఎప్పుడు. అండ్ ఈ సినిమాకి వస్తే శేఖర్ గారు ఎర్లియర్ ఫిల్మ్స్ ఆనంద్, గోదావరి అండ్ హ్యాపీ డేస్ అవన్నీ క్లోజర్ టు వన్ జానర్ ఉంటాయండి. లీడర్ వచ్చి కంప్లీట్లీ ఇట్స్ డిఫరెంట్ జానర్. ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్కి వెన్ ఈజ్ ఆల్రెడీ మేడ్ అ మార్క్ ఇన్ లవ్ స్టోరీస్ అండ్ ఫిల్మ్స్ లైక్ దిస్, వేరే జానర్కి వెళ్ళడం అన్నది ఒక పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే లీడర్ అనేది ఇట్స్ అ పొలిటికల్ ఫిల్మ్, అండ్ పాలిటిక్స్ అనగానే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ టు బి డన్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డీటెయిలింగ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ దట్ హ్యావ్ టు బి డన్. అండ్ ప్రతి క్యారెక్టర్కి అంత ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ వెయిట్ ఇవ్వాలండి. సో అండ్ దట్ వే ఐ థింక్ శేఖర్ గారు కైండ్ ఆఫ్ పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ హిస్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఇన్ టు అ ఫిల్మ్ లైక్ దిస్, అండ్ ఈజ్ మేడ్ లీడర్. ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళకి మన మీద ఆశ లేదు, వాళ్ళని మనం అలాగే ఉంచాలి. ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఒక హీరోగా మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు మంచి గ్లామరస్ లైక్ ఫ్యాంటసీతో కూడుకున్నదో లేకపోతే యూనో స్టెప్స్, డాన్స్, ఈ క్రేజ్, ఈ ట్రెండ్ ఉన్న టైంలో సోషల్ ఎలిమెంట్ని తీసుకొని ఒక లీడర్గా ముందుకు రావాలి అనే థాట్ ఎవరిది? ఒకటండి, ఇట్స్ ఈవెన్ బిఫోర్ ఐ స్టార్టెడ్ దిస్ ఫిల్మ్, యాక్టర్గా వచ్చి మొదటి సినిమా చేసే ముందు మనందరికీ ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు అన్నారు గ్లామరస్ ఫిల్మ్ ఆర్ ఫ్యాంటసీ ఫిల్మ్, ఆర్ అలాగే మెనీ పీపుల్ విల్ సే అన్ యాక్షన్ ఫిల్మ్ ఆర్ లవ్ స్టోరీ, ఆర్ ఇలాంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఈ సినిమా వచ్చి ఇట్స్ నాట్ అ హీరో స్కిల్ సెట్ డిస్ప్లే ఫిల్మ్ అండి. అంటే రానా ఫైట్లు వచ్చా, డాన్స్లు వచ్చా, ఇలాంటి అది కాదండి ఈ సినిమా. ఎగ్జాక్ట్లీ శేఖర్ గారు రాసిన ఒక క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్ నేను ఇంబైబ్ చేసుకుని చేసిన సినిమా అండి. సో దట్స్ వాట్ లీడర్స్ ఆల్ అబౌట్. మీకు ఆల్రెడీ నేను మీ గురించి విన్న వాటిలో టెక్నికల్ నాలెడ్జ్, యాక్టింగ్ గురించి కానీ అన్ని బాగా మంచి యూనో స్కిల్డ్ పర్సన్ అని చెప్పి విన్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను స్టార్ట్ చేయడమే ఐ స్టార్టెడ్ వర్కింగ్ వెన్ ఐ వెరీ యంగ్ అండి. 16-17 ఏళ్ళకే పని మొదలు పెట్టాను. అలా కెమెరామెన్గా స్టార్ట్ అయ్యి నేను తర్వాత యానిమేషన్ స్పెషల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి, తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్ళి, తర్వాత యాక్టింగ్కి వచ్చానండి. ఆల్మోస్ట్ సినిమాల్లోనే పెరిగి పెద్దయిన ఒక వ్యక్తినండి నేను. అంటే ఒకటండి, అంటే బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ అండి. ఒక యాక్టర్గా మొదటి సినిమా కాబట్టి నేను సెట్కి వెళ్ళినప్పుడు అంటే ఆ లైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ, ఆ సీన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం తప్పితే మిగతా యావిగేషన్స్కి వెళ్ళలేదండి. అన్నెస్ దే నీడెడ్ అంటే అప్పుడప్పుడు సీజీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం అని ఆ సజెషన్స్ తప్పితే ఇట్ వాజ్ నెవర్ దట్ ఐ వాజ్ నాట్ యాక్టివ్లీ ప్లేయింగ్ ఎనీ అదర్ పార్ట్ అండి. నాయకులు అనే వాళ్ళు వస్తారు, ఎలక్షన్ల టైంలో మాత్రమే వస్తారు, చేతులు ఎత్తి దండాలు పెడతారు, ఓట్లు వేయించుకుంటారు.
when you heard about this, about the movie, and that you are going to act with this Rana, what was your first expression? Well, to be honest with you, I had very little knowledge of the Telugu film industry prior to this film, but all the names that I heard of, Ramanaidu garu and AVM Productions, Sekhar Kammula garu, they were all kind of like the perfect ingredients to get the whole package. And to me, this film, I think, even though it does have a lot of expectations, I think because it has the right ingredients, I think, you know, it will be successful. What you are before coming to this, and what you are expecting that after Leader? After Leader, After Leader and before doing Leader, what you were before? my expectations are completely different. In fact, I had given my first audition through the Leader audition. So prior to this, I had no knowledge of film world at all. I had just recently moved to India from the States. I've lived there all my life, and although I had acting training, I didn't really get a chance to work in front of the camera before this film. So it was a time of a lot of firsts and bests for me. So first time in front of the camera, best experience that I've ever had, and it's just been really memorable. And this Leader is a 174th feature film of AVM's production. It's a prestigious production. So how you are? This whole thing, I mean, you name it, it's just an honor to be a part of this production from beginning to end, and I didn't dream that I would get a chance like this for my first film, so I'm very lucky. ఇక మూవీలో చూస్తే సోషల్ ఎలిమెంట్స్, న్యాచురల్ సోషల్ ఎలిమెంట్స్ అన్నిటినీ ఇన్వాల్వ్ చేశారు శేఖర్ కమ్మల గారు. సో ఆయన ఐడియాలజీ కానీ ఆయన ఇంటలెక్చువాలిటీ వీటన్నిటి గురించి మీకు మీ బిఫోర్ థాట్స్ ఎలా ఉండేవి, అంత వర్క్ చేసిన తర్వాత డిడ్ యూ కమ్ టు ఏ కన్క్లూజన్ అబౌట్ హిస్ క్లియర్ పిక్చర్? అంటే చేసే ముందే క్లియర్ పిక్చర్ ఉండిందండి, చేసిన తర్వాత పెద్ద మారేది ఏం లేదండి. ఎందుకంటే నాకు ఆయన ఇంతకు ముందు నుంచే తెలుసు, అండ్ ఈ కథ నాకు చెప్పిన వెంటనే కూడా there were some things that we wanted and kind of went through that journey for some time. దాని తర్వాత ఆ వర్క్ షాప్స్ అని చేసి రిహర్సల్స్ అని చేసి then we started shooting. వర్క్ షాప్స్ అంటే నాకు గుర్తొచ్చింది, శేఖర్ కమ్మల మూవీస్లో దాదాపు ఒక మూవీ ప్రాజెక్ట్ ముందే ఒక 2 months ట్రైనింగ్ అలాంటిది ఉంటుంది. రిచా విషయంలో అదేమైనా జరిగింది? అంటే రిచా యాక్చువల్లీ మేము షూటింగ్ చేసిన తర్వాత, షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా హీరోయిన్ లేదండి సినిమాకి. ఆ ప్రాసెస్లో రిచాని షీ ఫౌండ్ హర్ అండి, దెన్ ఐ థింక్ that way she very quickly adapted to everything that we were doing and went forward very fast. ఇక్కడ ట్యూన్ చేసినా కూడా అవుననా కాదనా సాంగ్ ఈ స్లో మెలోడీస్ అందరికీ నచ్చేసాయి. ఈ కాంబినేషన్లో హ్యాపీ డేస్ నుండి శేఖర్ కమ్ముల అండ్ శ్రీకి జమేర్ హ్యాపీ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఈ మూవీలో కూడా ఇట్ హ్యాస్ హ్యాపెన్. సే అబౌట్ హిస్ గ్రేట్ స్కిల్స్. ఒకటండి, అండ్ ఫర్ మిక్కీ ఆల్సో ఇది ఈ ఆల్బమ్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఆల్బమ్ అండి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక క్లాసిక్ ఆల్బమ్ లాంటిది. అంటే ఈ ఆడియో తీసుకుంటే అవుననా కాదనా అండ్ హే సేమ్ ఆర్ 2 songs which come from romance and schools like that. Apart from those songs, would a Leader theme track with Ma Telugu Talli in it, or Vande Mataram in it, or Srilu Pange, or Rajashekara have all been classical melodies for decades now. And అలాంటి పాటలు మా ఆల్బమ్లో ఉన్నది, I think it's quite a nice thing for me to have that in my first film. ఫిల్మ్ సొసైటీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లాస్ అండ్ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ నుండి వచ్చారు. సెకండ్ జనరేషన్ ఆఫ్ విక్టరీ వెంకటేష్. ఆ ఫ్యామిలీ ప్రెస్టేజ్ కానీ ఆ క్లాసిక్ని దృష్టిలో పెట్టుకొని మీరేమైనా ఇంకా స్పెషల్ జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? అంటే అల్టిమేట్లీ అండి, ఇలాంటి ఒక కుటుంబం నుంచి వస్తుంటేనే దాంట్లోనే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందండి ఆల్రెడీ. అండ్ ఇలాంటి ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది, అండ్ వెరీ ఫ్యూ పీపుల్ గెట్ దిస్ ఛాన్స్ టు బీ హియర్ అండ్ డూ థింగ్స్ దట్ ఐమ్ డూయింగ్. సో వన్ ఇస్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ ఫస్ట్ ఫర్ గివింగ్ మీ ఎవ్రీథింగ్.
And there's from each of them there are definitely skill sets that I picked up over the years. ఇప్పుడు తాతగారి గురించి అంటే హిజ్ డిసిప్లిన్, హిజ్ ప్రోటోకాల్ ఆఫ్ వర్క్ ఇన్ ఫిల్మ్స్. నాన్నగారు అయితే హిజ్ ఐ టు డీటెయిల్ అండి. ఆయన ప్రతి దాని మీద ఒక చాలా డీటెయిల్డ్గా వెళ్తూ ఉంటారండి. సో విచ్ ఈస్ లెడ్ టు హిజ్ సక్సెస్. ఆర్ చిన్నానా's వే ఆఫ్ బ్యాలెన్సింగ్ లైఫ్. He balances work and profession very comfortably with his spirituality and his family and all. So ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి చాలా ఉంటాయండి. And so it's like I'm like one mixture of all of them and trying to move it forward. So how you feel about working with this guy and also working with this generation pertaining to Ramanaidu's family? I mean, it's a huge deal. But I mean, they don't have any airs in that sense because they're very welcoming and they're very, willing to help. So they've made the whole journey very easy. And it's, like I said, it's not every heroine gets a chance to work like this, as with this association. So I'm very lucky again. Do you think Rana is pursuing all good qualities that leader needs? Definitely. He's pretty seasoned as a person, and so I would say he portrayed the characteristics of a true leader really well in this movie. And from beginning to end, he's kind of kept that character in his heart. So he's played it with full conviction, and I think he's done a fabulous job. అన్నదిలే పావురం సాయ్ సాయ్ ఆగిట అన్నదిలే పంజరం. హే సీఎం, హే సీఎం, రాష్ట్రం పారిపోదు, స్వీట్ వెల్కమ్, ప్రాయం రేపు రాదు. నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటిదాకా మాట్లాడడం వల్ల మీతోటి మీరు చూస్తుంటే చాలా మంచి హ్యూమర్ ఉన్నట్టుంది మీలో. Could we expect that sort of film? డెఫినెట్గా. అంటే మీరు హ్యూమర్ అన్నారు. సో నాకు ఎక్కువ జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలంటే ఇష్టం అండి. అంటే ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ డ్రామా, ఒక సిన్సియర్ ఆనెస్ట్ ఫిల్మ్. మీకు చెప్పేదే ఉండదేమో. నేను ఆల్రెడీ సినిమా మూవీలో అన్నీ చేయగలరు కానీ బట్ హ్యూమర్ని పండించడం లిటిల్ బిట్ టఫ్ అని చెప్పి. వాట్ యు సే? మనలో ప్రతి ఒక్క మనిషిలో ఒక హ్యూమర్ అంటూ ఉంటుందండి. ఆ హ్యూమర్ అనేది ఎతకడానికి టైం పట్టుతుందండి మనకి. సో దాన్ని స్క్రీన్ మీద తేడానికి దట్స్ ద నెక్స్ట్ ఛాలెంజ్ అండి. బట్ అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ ఫస్ట్ ఫైండింగ్ వాట్ ఈస్ యువర్ హ్యూమర్ టైం. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిలాగా చేయాలంటే దాన్ని అది ఇమిటేషన్ అయిపోద్ది, అది వర్కౌట్ అవ్వదు. అంతేగాని మనలో ఉన్నది మనం బయటికి తీసుకొస్తే దట్ విల్ బి రియల్ అండ్ ట్రూ. అందరిలోనే ఉంటుంది బట్ దాన్ని ఎతకాలండి, మనం ఎత్తుకోవాలండి మనం. సో అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ లీడ్స్ యూ టు బి అన్ యాక్టర్. శేఖర్ కమ్ములాస్ రేషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ కూడా మీ లీడర్ ఎక్స్ప్లోర్ అవ్వడానికి అంటే ఒకటండి. ముందు ఇందాక చెప్పాను, ఈ సినిమా వచ్చి పొలిటికల్ కాబట్టి ఇందులో చాలా డీటెయిలింగ్ అవసరం అండి. అండ్ అంటే ఒక పొలిటికల్ జర్నీ ఫాలో అవుతున్నాం కాబట్టి ఏ లాజిక్ని డిఫై చేయకుండా వీ కైండ్ ఆఫ్ మూవ్డ్ ఇట్ ఫార్వర్డ్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లాజికల్ థింకింగ్ ఇన్ దట్ స్క్రిప్ట్ యాజ్ వెల్. ఆడది నిరూరమైతే పర్వాలేదు, హాయ్ హాయ్ ప్రేమిక అన్నదిలే పావురం సాయ్ సాయ్ ఆగిట అన్నదిలే పంజరం. హే సీఎం, హే సీఎం, రాష్ట్రం పారిపోదు, స్వీట్ వెల్కమ్. ఒక లీడర్ని ఒక అథెంటిటివ్ పర్సన్గా, బోల్డ్ పర్సన్గా, డెడికేటివ్, ఇన్స్క్రిప్షన్ ఇలా రకరకాలుగా డిఫైన్ చేస్తారు అందరు. యాజ్ అ లీడర్ ఇన్ ద లీడర్, what kind of expression, what kind of legitimate definition that could we expect from this leader? And I think we've made it very clear from the first promo of this film. ప్రమాణ స్వీకారం అన్నది నేను మొదటి ప్రోమోగా వాడామండి సినిమాలో. అండ్ ఆ ప్రమాణ స్వీకారంలో వచ్చే ప్రతి అక్షరం, ప్రతి పదం అదే లీడర్. అంటే ఒక లీడర్కి విజన్ ఉంటుంది, ఒక లీడర్కి భయం ఉండదు, ఒక లీడర్కి రాగద్వేషాలు ఉండవు, ఒక లీడర్కి మనుషుల్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న ఒక పర్సన్ కమింగ్ ఫార్వర్డ్ టు లీడ్ పీపుల్ is what this film is all about. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి
ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లీడర్ మూవీ మీరు అన్నారు కరెంట్ పాలిటిక్స్ని బాగా స్టడీ చేసి అని ఇన్స్పైర్ అయ్యి చేశారని చెప్పి, వాట్ డూ యూ సే అబౌట్ ద ప్రెజెంట్ రన్నింగ్ పాలిటిక్స్ అండ్ ద పొలిటీషియన్స్? సో ఒకటండి, ఈ కథ పుట్టిందే ఆ టర్మల్ నుంచి అండి. శేఖర్ గారు ఇలాంటి ఒక ఐడియా వచ్చిందే ఇక్కడ ఒక పొలిటికల్ టర్మాయిల్ ఉందని చెప్పి ఈ కైండ్ ఆఫ్ వాట్ దిస్ యాజ్ అ రెస్పాన్సిబుల్ మారల్ డైరెక్టర్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్. The reason I also was part of this whole thing is, for the first thing that kind of triggered to me, మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు లీడర్స్ గురించి చదువుకుంటాం. సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాంటి గొప్ప గొప్ప లీడర్స్ గురించి చదువుకున్నాం. ఫ్రీడమ్ టైం నుంచి 1947 ఇండియా నుంచి. మా జనరేషన్ స్కూల్ అయిపోయిన తర్వాత అదర్ జనరేషన్ దట్ వెంట్ టు స్కూల్, వాళ్ళు ఈ లీడర్స్ గురించే చదివారు. దాని తర్వాత జనరేషన్ కూడా ఆ లీడర్స్ గురించే చదువుతున్నారు. నాకు తెలిసి మా కొడుకులు మనవాళ్ళు వాళ్ళందరికీ కూడా అదే హిస్టరీ వెళ్తుంది, కానీ మన జనరేషన్లో లీడర్స్ అలాంటి టెక్స్ట్ బుక్స్లో వెళ్తారా? ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అయ్యి నెక్స్ట్ జనరేషన్లో, మీ ఫోర్ కమింగ్ నెక్స్ట్ జనరేషన్లో లీడర్ మూవీ గురించి చదువుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఒకటండి, ఈ కథలో ఉన్న క్యారెక్టర్ నిజంగానే బయటికి వచ్చి అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి వాడు రాజకీయ నాయకుడు అయ్యి అలాంటి అతను లీడర్ అయితే డెఫినెట్గా విల్ బి అ టెక్స్ట్ బుక్ క్యారెక్టర్ వితౌట్ డౌట్. ఓకే, వాట్ ఈస్ ద గ్రేట్ motive of this leader? ఏంటి, which message would you want to give to the public? It's not a message అండి, it's a wish list. ఇప్పుడు మీకు కానీ నాకు కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరిక ఉంటుంది. అంటే ఒక నాయకుడన్నా, ఒక లీడర్ అన్నా, ఒక పొలిటీషియన్ ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరిక ఉంటుంది. సో ఆ కోరికలో ఆ విషెస్ కలిపి వీ కైండ్ ఆఫ్ బ్రాట్ దిస్ అవుట్ ఇన్ దిస్ ఫిల్మ్. లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళకి మన మీద ఆశ లేదు, వాళ్ళని మనం అలాగే ఉంచాలి. ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్. ఇన్ని కోట్ల మందిని కన్న తల్లుల్లో ఏ తల్లి సరైన ఒక లీడర్ని కనలేదురా. నాయకులు అనే వాళ్ళు వస్తారు, ఎలక్షన్ల టైంలో మాత్రమే వస్తారు, చేతులు ఎత్తి దండాలు పెడతారు, ఓట్లు వేయించుకుంటారు, పోతారు. Okay, Richa, you already know that now heroines are greatly giving priority for glamorous and frankly speaking exposing characters. But for the first movie you have selected for the prestigious project like Leader with a combination of Sekhar Kammula and in the supervision of AVM's production. Say about this. How you have started thinking about this project and what sort of impression you have towards this? Really lucky with this role because this being my first audition, I didn't really know what kind of character I wanted to play in my first film. But luckily I came across this script and this role, and what it had to offer was a mixture of glamour as well as substance. So I think it'll really reach out to the audiences, and I think a lot of people will be able to relate with my character because she's a lovable heroine. And Leader overall it's a social responsibility film, so I think it has the potential for social empowerment, and it'll definitely voice out a lot of great messages to people. So అవినీతికి దూరమైతే పర్వాలేదు, ఆడదీని దూరమైతే పర్వాలేదు. హాయ్ హాయ్ ప్రేమిక అన్నదిలే పావురం, సాయ్ సాయ్ ఆగిక అన్నదిలే పంజరం. హే సీఎం, హే సీఎం, రాష్ట్రం పారిపోదు, స్వీట్ వెల్కమ్, ప్రాయం రేపు రాదు. Could I say
that Tollywood is much better in your aspect? I'm so thankful that I started out my film career in Tollywood, and people here have been very welcoming. I couldn't have asked for a better launch myself, and it's funny because I'm kind of coming back to my roots. My grandparents have stayed in Hyderabad for the past 17 years, so they didn't ever imagine that I'd be coming back to pursue film. You haven't learned a single word in Telugu, right? No, నేర్చుకుంటున్నాను. I'm learning. కొంచెం మాట్లాడతాను. I know a few words here and there. It's just my next step is to fragment sentences, so I can understand it more or less. అవినీతికి దూరమైతే పర్వాలేదు, ఆడది నిరూరమైతే పర్వాలేదు. హాయ్ హాయ్ ప్రేమిక అన్నదిలే పావురం, సాయ్ సాయ్ ఆగిక అన్నదిలే పంజరం. Hey CM, Hey CM, రాష్ట్రం పారిపోదు, స్వీట్ వెల్కమ్ ప్రాయం రేపు రాదు. ఇక ఇది వ్యాలంటైన్స్ డే రోజు మనం ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ త్రూ ఎన్టీవీ ద్వారా మన వ్యూవర్స్కి ఇస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ద టైమ్ టు టాక్ అబౌట్ బ్యూటిఫుల్ లవ్. ఒక్కసారి లీడర్ మోడ్ నుండి బయటకు వచ్చి మిమ్మల్ని లవ్లోకి తోయాలనుకుంటున్నాను. Leader is also in love. Leader is also he's just in love with the nation. Yeah. That's all. And I don't want that kind of love. I want pretty love. More human. Yeah. Yeah. Love which connects people. What is love? ప్రేమ అంటే ఏంటి మీ దృష్టిలో? నాకు తెలిసి ఏ భాషలో అయినా, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ, ప్రేమ అనేది ఈస్ ప్రాబ్లీ ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ వర్డ్. ఏ రెండు వ్యక్తుల్ని కలపడానికి ఒక అద్భుతమైన ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే అది లవ్ అనేది ఫ్యామిలీ ద్వారా కావచ్చు, హస్బెండ్ వైఫ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ఫ్రెండ్ కావచ్చు, ఎవరికన్నా కావచ్చు. అండ్ ఐ థింక్ వ్యాలంటైన్స్ డే ఇస్ అల్టిమేట్లీ ఇక్కడ అమ్మాయికి అబ్బాయికి మధ్యన లవ్ గురించి కావాలి. అందుకే వ్యాలంటైన్స్ డేకి వస్తున్నాను. ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. సారీ. అంటే ఇంకా నేను లవ్ లో పడలేదండి. హాయ్ చెప్పారు లవ్ కి? లేదండి. ఈ కైండ్ ఆఫ్ లవ్ కి హాయ్ చెప్పారా? లేదండి, ఇంకా చెప్పలేదండి. ఎప్పుడు వెల్కమ్ చెప్పబోతున్నారు? చెప్తామండి. ఇంకా ఇప్పుడే కదా లీడర్ అయింది. అంటే